ट्रिलियन डॉलर की अर्थव्यवस्था बनाएंगे। మరి మీకు అనిపించొచ్చు ఇక్కడ ఉన్న మనకి మహారాష్ట్ర ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ వస్తే మనకేంటి అని ఇక్కడున్న యువతకి హైవేస్ పెరిగినా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, రేపు మీరు వ్యాపారాలు పెట్టాలి, పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు తిరుగుతాయి, రేపొద్దున మీకు కొత్త కొత్త ఉద్యోగాలు చేయాలి। ఇందాక సుధీర్ బాబు గారు చెప్తా ఉన్నారు 300 పనులు చేశాను, వేయడానికి రోడ్లు సంపూర్ణమైన రోడ్లు వేశాను, సైనిక్ స్కూల్ దగ్గర నుంచి మహిళల కోసం 61 స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ మామూలు చదువులతో పాటు ఇవన్నీ రావాలంటే $1 ట్రిలియన్, ఇవి $1 ట్రిలియన్ కాకముందే ఇంత బలంగా వచ్చినాయి అంటే ఈరోజు రోడ్లు వేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈరోజు ఆడపిల్లలకి 61 స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే డబ్బులు ఎక్కడ వచ్చినాయి? మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే మనం ఈ అభివృద్ధి సాధించగలం। और महाराष्ट्र भारत को $5 ट्रिलियन के साथ विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनाने में महत्वपूर्ण योगदान देगा। भारत देशम $5 ट्रिलियन की 5 లక్షల కోట్ల రూపాయలకి మనం ఎదగాలి అంటే దాంట్లో 1,00,000 కోట్లు మహారాష్ట్ర నుంచే దాంట్లో భాగస్వామ్యం। అందుకు మహారాష్ట్ర భారతదేశపు ఆర్థిక పురోగతిలో చాలా కీలకం। इसके साथ ही यह बल्लारशाह में भी विकास के बहुत के कार्य किए जा रहे हैं, जैसे कि नई नगर पालिका की बिल्डिंग, नई SDO ऑफिस का निर्माण। और याद दिलाना चाहता हूं कि 2018 में नए बस अड्डे का निर्माण हुआ सुधीर बाबू की नेतृत्व में। ये जो सतत विकास का कार्य NDA की सरकार पे हुआ है और हो रहा है, यह इसी गति से होता रहे, इसके लिए हम क्या कर सकते हैं? ఈ విధంగా ముందుకెళ్ళాలంటే మనం ఏం చేద్దాం? हम उस सरकार को चुन सकते हैं जिसने महाराष्ट्र को $1 ट्रिलियन अर्थव्यवस्था बनने का सपना देखा है। మనకి ఎవరైతే ఒక $1 ట్రిలియన్ మన పురోగతికి మన ప్రగతికి ఎవరికి ఓట్లేద్దాం? $1 ట్రిలియన్ 1,00,000 కోట్లు మన అభివృద్ధికి పక్కనున్న తెలంగాణ నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ బళ్ళార్షా మినీ భారత్ అవ్వాలంటే మన $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి అంటే ఇలాంటి కళ ఎవరిచ్చారు మనకి? NDA మన సర్కార్ ఇచ్చింది। అందుకని దీనికోసం మనం ఏం చేయాలి? ఈ కళలు పూర్తి కావాలంటే ఏం చేద్దాం? इस सपने को पूरा करने के लिए हमें साथ चाहिए बल्लारपुर की युवा शक्ति का, बल्लारपुर की बहनों का, बल्लारपुर की माताओं का। ఈ కళల్ని సాకారం చేయాలంటే మీరు ఓజీ అంటే సరిపోదు। ఓట్లు వేయాలి, రోడ్డు మీదకి రావాలి। నేను చేసి చూపించాను కదా, ఆంధ్రాలో వైసీపీ సర్కార్ని కొట్టామంటే మామూలు కొట్టామా? మళ్ళీ ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టాలి ఇక్కడ మనం। అందుకనే మన సర్కార్ మహాయుతి సర్కార్ రావాలి, కేంద్రంలో NDA సర్కార్ రావాలి, మీరు బలంగా నిలబడాలి। हिंदू हृदय सम्राट बाला साहेब जी ఏం కోరుకున్నారు? बाला साहेब ठाकरे जी चाहते थे एकजुट भारत, जिसे मोदी जी पूरा कर रहे हैं। बाला साहेब గారు కోరుకుంది ప్రాంతీయతలు బలంగా పెరుగుతూనే జాతీయవాదం పెరగాలి, సనాతన ధర్మం పరిరక్షింపబడాలి। అది మోడీ గారు చేస్తా ఉన్నారు। बाला साहेब ठाकरे जी चाहते थे राम मंदिर, जिसे NDA ने नरेंद्र मोदी जी नेतृत्व में पूरा करके दिखाया। NDA उनकी हर इच्छा को पूरा करने में लगी है और उसे चाहिए आपका साथ। अब ये महाराष्ट्र की जनता निर्णय लेगी कि
हमें बटना है और कमजोर होना है या जुड़ना है और मजबूत बनना है మనం కలిసి ఉందామా విడిపోదామా బలహీనపడదామా కలిసి ఉందామా బలపడదామా కలిసి ఉండాలంటే మన సర్కార్ రావాలి సుధీర్ భావ్ అద్భుతంగా గెలవాలి ప్రతి ఒక్కరు మహారాష్ట్రలో మహాయుతి సర్కార్కి మనందరం బలంగా నిలబడాలి నేను ఆఖరి వాక్యాలు నాకు ఇష్టం తెలుసు కదా నా పిల్లలిద్దరూ మరాఠీలో మాట్లాడుతున్నా నా పిల్లలిద్దరితోటి నా కొడుకుతోటి నా కూతురుతోటి సో నాకు మరాఠీ చాలా గౌరవం మహారాష్ట్ర మరాఠీ భాష ఆ భాష మీద ఉన్న గౌరవంతో నేర్చుకొని మరి ఎందుకంటే మన భారతదేశం ఎక్కడో జర్మనీ నుంచి మ్యాక్స్ ముల్లర్ భవన్ పెడితే మన జర్మనీ నేర్చుకుంటాం అలయన్స్ ఫ్రాన్సెస్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ది పెడితే ఫ్రెంచ్ నేర్చుకుంటాం మెకాలే వచ్చి ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ నేర్చుకున్నాం మన రాష్ట్రాలు పక్కన ఉంటాయి మనకి తెలంగాణ పక్కన మహారాష్ట్ర ఉంటుంది మనకి ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ ఉంటుంది ఒరిస్సా ఉంటుంది బార్డర్ తమిళనాడు ఉంటుంది కర్ణాటక ఉంటుంది కానీ మన భాషలు మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతాం భారతదేశపు ఐక్యత ఉండాలి అంటే అందరికీ కనీసం 4-5 భాషలు రావాలి మన భారతదేశం బలంగా ఉండాలి ఇందాక సుధీర్ బాబు గారు తెలుగులో ఎందుకు మాట్లాడారు ఓట్ల కోసం కాదు నేను మీ భావాల్ని పంచుకుంటున్నాను మీతో కలిసి ఉన్నానని చెప్పండి నేను మరాఠీ ఎందుకు మాట్లాడతాను నాకు మరాఠీలో అధికారం అవసరం లేదు ప్రజలు బాగుండాలి ప్రజల అభివృద్ధి ఉండాలి మహారాష్ట్ర అభివృద్ధి ఉండాలి అది ఎలా చెప్పగలను మరాఠీ భాషలో చెప్పాలని ప్రయత్నం చేస్తాను కొన్ని తప్పులు ఉన్నప్పటికీ కూడా క్షమించమని ఎందుకు కోరుకుంటానంటే అది అహంకారంతో మాట్లాడడం తెలిసినట్టు మాట్లాడటం కాదు ఒక ప్రయత్నం చేస్తున్నాను భాష మీద మమకారం మన భారతీయ సంస్కృతి మీద గౌరవం భారతీయ భాషల మీద గౌరవం సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే కేవలం భగవారంగు కాదు రామ మందిరం కాదు వాటితో పాటు మన భాష మన యాస మన మాండలిక మన సంస్కృతులు అందుకు అన్ని భాషలు ఇక్కడున్న తెలుగు వారందరికీ కూడా చెప్తున్నాను మీకు మరాఠీ వచ్చు హిందీ వచ్చు మన తెలంగాణ మాండలికం వచ్చు జనసేన సభ పెట్టినప్పుడు 2014లో గద్దరన్న గారి పాట పాడాను బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాం సర్కారోడా ఇవన్నీ మన భాష మీద ఇష్టం భాష మీద గౌరవం लक्षात ठेवा जो देणार कष्टाला किंमत तरुणांना हिम्मत त्यालच्या टेणार तुम्ही मत मैं बल्लारपुर की जनता से अनुरोध करता हूं कि अपने क्षेत्र के विकास के लिए कमल का बटन दबाए और बीजेपी प्रत्याशी सुधीर भाव जी की